శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము ధర్మం, ప్రేమ, ప్రభుత్వం. ధర్మం అంతటికీ రాజే ఆధారం, రాజా ధర్మస్య కారణం అని ఒక నానుడి ఉన్నది. అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. మున్ముందుగా ధర్మం అంటే ఏమిటి ప్రశ్న. మనిషిగా పుట్టిన ప్రతి వారికి ఆకలి దప్పులు ఉంటాయి. వారికి ఉండటానికి ఒక గూడు కావాలి. ఎండ చలి నుండి కాపాడుకోవటానికి, మర్యాదను కాపాడుకోవటానికి బట్టలు కావాలి. మనిషి వీటన్నింటికై ఏర్పాటు చేసుకోవాలి. అతడు ఏదైనా ఉద్యోగం చేసి ఇవన్నీ తన కోసం ఏర్పాటు చేసుకుంటాడు. తన కనీసావసరాలను తీర్చుకోవటమే కాక ప్రతి వారు తన కోసం కొన్ని విధులను, ఇతరుల కోసం కూడా కొన్ని కర్తవ్యాలను నిర్వర్తించాలి. ప్రతివారు ఒక కుటుంబంలో జన్మిస్తారు కనుక అతడు తన కుటుంబంలో ఉన్నవారి బాధ్యతను తీసుకోవాలి. వివాహం అయినాక భార్యా పిల్లల బాధ్యతలను తీసుకోవాలి. మనిషి ఈ విధులను సమాజం కోసం, దేశం కోసం కూడా చేయాలి. వ్యక్తిగత అవసరాలను పలు విధాలుగా తీర్చుకోవచ్చు. కుటుంబం పట్ల, దేశం పట్ల విధులను కూడా పలు విధాలుగా నిర్వహించుకోవచ్చు. కానీ వీటిని ఎప్పుడూ తనకి ఇష్టం వచ్చినట్లు చేయరాదు. ఇతరులకు ఏ హాని కలగకుండా చేయాలి. ఏ కామక్రోధ భావాలు లేకుండా చేయాలి. తనను తాను ఉన్నతీకరించుకుంటూ ఇతరులను కూడా ఉద్ధరించే విధంగా ఏ పనినైనా చేయాలి. ఇహలోకంలో అందరికీ ఆధ్యాత్మిక ప్రగతి కలిగే విధంగా అన్ని కార్యాలను చేయటం అనేది ధర్మం. పలు రకాల జనులు జీవించే సమాజం, వివిధ వృత్తులను నిర్వర్తించే వారి మధ్య ఏ రాపిడి లేకుండా ఉండే విధంగా సమాజం అంతటికీ ఆధ్యాత్మికోన్నతి కలిగే విధంగా సక్రమంగా నిర్వహించాలి. ప్రభుత్వానికి ఉన్న ధర్మ కర్తవ్యం ఇది. తన ప్రజలందరికీ క్రమబద్ధ జీవితాన్ని ఇవ్వటం, అన్ని అవకాశాలను వారు ఆధ్యాత్మికోన్నతి కోసం వాడుకునేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. అందువల్లే రాజా ధర్మస్య కారణం అని చెప్పబడింది. ప్రభుత్వానికి, వ్యక్తులకు కూడా చేయవలసిన విధులు ఎన్నో ఉన్నాయి. ఎన్ని పనులున్నా వాటన్నింటి మూలము, లక్ష్యము ప్రేమ అయి ఉండాలి. ఏ క్రియ అయినా సరే దానికి ఒక ఫలితం ఉండేలా చేయాలి. ఒక పనిని చేసేవాడు ఉన్నట్టే ఆ పని ఫలితాన్ని అనుభవించేవాడు కూడా ఉండి తీరుతాడు. ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించే వారి పట్ల ప్రేమతో చేయాలి. ప్రతి పనిని ప్రేమతో చేయాలి. ప్రేమలోనే ప్రతి పని వేళ్ళూని ఉండాలి. ప్రాపంచిక వ్యవహారాలలో యుద్ధం అవసరం పడే అనివార్య పరిస్థితులు రావచ్చు. కొందరిని దండించవలసి వస్తుంది. యుద్ధం చేసే వేళ, దండన విధించే వేళ కూడా అవతలి మనిషిని ద్వేషించకుండా ప్రేమగా చేయాలి. ఆ చర్య ఎటువంటిదైనా కావచ్చు. చేసేవాడి మనసులో ప్రేమ తప్ప మరేది ఉండరాదు. ప్రేమ ఒకటి, బుద్ధుడు, గాంధీ చెప్పిన అహింస వేరొకటి. ప్రేమగా విశ్వశ్రేయస్సు కోసం మంచి పనులను చేసే వేళ తప్పు చేసిన వారిని హింసించడం అనివార్యం కావచ్చు. అట్టి పరిస్థితులలో హింసలో ఏమీ దోషం లేదు. కానీ మన హృదయంలో మనకు ఆ దండను అనుభవించే వ్యక్తి పట్ల ప్రేమ మాత్రమే ఉండాలి. మళ్ళీ అతగాడు అదే కీడు పనిని పునరావృతం చేసి తన పాపాలను పెంచుకోకూడదని లోకం మేలుకోరి ఆ వ్యక్తి మంచి కోసం మాత్రమే ఆ వ్యక్తి దండింపబడుతున్నాడు అనే గ్రహింపుతో దండనను అమలు చేయాలి. కామాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని, వంచనను పూర్తిగా విడిచిపెడితే లోకం మేలుకోరి ఏమైనా చేయవచ్చు. అన్ని చర్యలకు ప్రేమ ఒక్కటే దారి చూపేదైతే లోకంలో పలు దుష్కృత్యాలు సమసిపోతాయి. ఇది నా ఉపదేశం కాదు. భారతదేశంలో ఋషులు, మునులు అందరి ఉపదేశాల సారం ఇదే. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.